ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాచి కొడారి వ్లాగ్స్. మళ్ళీ ఒకసారి మేమైతే గట్టు పొడిచిన వాగుకైతే వచ్చినాము. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ మొన్నటిసారి వచ్చినప్పుడు కార్లు వచ్చినప్పుడు కొంచెం తవ్వ మంచిగా ఉండే, కానీ ఇప్పుడు భారీ వర్షాల కారణంగా మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. తువ్వ బాగా ఇబ్బందిగా ఇక్కడ దాకానే వచ్చినాము. ఇక మనోళ్ళు మొత్తం ఇక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నారు. వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ ఉన్నది. ఇవాళ చెఫ్ అయితే నేను కాదు, వేరే మన మహేందర్ రెడ్డి అండ్ మా మాధవ్ శేఖర్ అల్లుడు వాళ్ళిద్దరు చేస్తుర్రు. ఇక మిగతా వీడియో మొత్తం కంప్లీట్గా లాస్ట్ వరకు అది చూడుర్రి. ఇక ఇంతవరకు మేము వచ్చినప్పుడు ఇటు మొత్తం అంతా రౌతులు గుట్టలు అవి కనిపిస్తుండే. ఈ వర్షాలకు మొత్తం ఫుల్గా గ్రీనరీ అయిపోయింది. ఇక చూసుకోవచ్చు, ఇది మొత్తం ఫుల్ గ్రీనరీ అయిపోయింది. ఇగో 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 వీళ్ళు మా వాళ్ళు ఒక బ్యాచ్. ఇగో మీరు తాగుతారు. ఇగో మాలుడు రీసెంట్లీ దుబాయ్ రిటర్న్, బ్లాక్ బనియను, గోల్డ్ చైను. ఇగో మా బొమ్మర్ది ఇగో అరామ్కో రిగ్గర్ లెవెల్ 2. ఇగో ఇక్కడ అల్లుడేమో మటన్ వండుతుండు. అల్లుడు నువ్వు ఫ్రేమ్లో పడతలేవు కొంచెం. ఇగో ఓకే, దొడ్డు కాదు, నేను జూమ్ పెట్టినట్టుగా. ఇగో 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 మన రెడ్డి సాబ్ ఏమో జిమ్మల ఫ్రై. ఇంకా చూడు మా రెడ్డి సాబ్ జిమ్మల ఫ్రై చేసిండు. చలో తీసుకోరి. ఇగో ఈడ జిమ్మల ఫ్రై అవుతుంది. ఇగో ఇటు మొత్తం ఎటు చూసినా కానీ ఫుల్ జంగల్. మేము కంపల్సరీ ఎప్పుడన్నా ఫ్రెండ్స్ అందరం కలిసి దావత్ చేసుకోవాలంటే ఇదే గట్టు ఒడిసిన వాక్కి వస్తాము. మన యూట్యూబ్లో కూడా ఇవే వీడియోలు కొంచెం ఎక్కువ ఉంటాయి. ఏదైనా వీడియో రిపీట్ అయిందంటే ఇది గట్టు ఒడిసిన వాగుదే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మొబైల్ సిగ్నల్ ఉండదు. ఇగో ఫ్రెండ్స్ అందరు ఎంతమంది వచ్చినా కానీ మొబైల్ బట్టి చూసుడు, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుడు అవన్నీ ఏముండయి. వచ్చిన వాళ్ళందరూ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటే హ్యాపీగా ఉంటారు. ఇగో ఇది మొన్న దుబాయ్కి వచ్చింది, ఇది కూడా మొన్న దుబాయ్కి వచ్చింది. ఇగో జిమ్మలు ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి, జిమ్మలు తింటున్నాము. ఇగో మా ప్రేక్షకులు కొంచెం ఇక వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఇగో ఇప్పుడు మళ్ళీ మా రెడ్డి సాబ్ ఇగో చికెన్ ఫ్రై చేస్తుండు. ఇగో ఇవి మొత్తం ఫిష్ మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇక చికెన్, అదేమో మటన్ కర్రీ, ఇక తర్వాత బగారా రైస్. మటన్ ఆల్మోస్ట్ ఇక దగ్గరికి వచ్చింది, కాకపోతే అది సిలిండర్ ఆగుతలేదు. ఆడికెళ్ళి దించి ఇప్పుడు పొయ్యి మీద పెట్టాలి. ఇక లాస్ట్ ఆయా చికెన్ ఉంది. ఇక మా రెడ్డి సాబ్ ఇక సైలెంట్గా మంచిగా చక్కగా పక్కకు ఉన్నాడు. స్వీట్ తీయతనే, క్యారెట్ తీయతాయి. ఇక మంచి చింత చెట్టు, దీనికి మొత్తం ఓనగాయలు ఉన్నాయి. రేపు ఇప్పుడు పోయేటప్పుడు దెబ్బకపోయి మంచిగా రేపు చారు పెట్టుకోవాలి. ఇక చూడు పెద్ద చెట్టు ఇది. ఆల్రెడీ మటన్ ఉడికింది, కానీ జస్ట్ ఏదో అట్లా కట్టెలు ఉత్తాపోతున్నాయని చెప్పి ఇంకా కొంచెం ఉడికిస్తున్నాము. ఇగో దీనికి చెఫ్ లాస్ట్ ఉడికించడానికి చెఫ్ మండపిల్ల రాజు మొత్తం టేస్ట్ మార్చేసిండు చేతేసి. సుడిగాలి ప్రొడక్షన్ తువల కన్నది కదా. మొత్తం ఇక ఇక్కడ వండబెట్టినాం అన్నీగా. చాలా బాగుంది, మాల్ మసాలాలు మంచిదా, చాలా బాగుంది. చేస్తా మనమే చేసుడిగా. బీర్లు నాయి, బీర్లు బాబాయ్ అల్లుడు డొల్లా డొల్లా కుట్టినావా? మా వాళ్ళు ఇటువంటి 3 కాటన్లు వండబెట్టారు. ఇగో లాస్ట్కి మిగిలినాయి. అయినా కానీ ఒక్కళ్ళు కూడా క్రమశిక్షణ తప్పలేరు. ఒక్కళ్ళు కూడా క్రమశిక్షణ తప్పలేదు. ఇక మళ్ళీ అది జాక్ డేనియల్ చెప్పుకుందాం.
మొత్తానికైతే వంటలు రెడీ అయిపోయినాయి బాబాయ్. టిక్ టాక్లు వేసుకున్నావా? ఇదిగో మొత్తానికైతే మా వంటలు రెడీ అయిపోయినాయి. పచ్చని వాతావరణంలో అయితే కూర్చున్నాము. కంపెనీ అయిపోయింది. ఎక్కడో అక్కడ టల్లు అల్లుడు ఒక ఇద్దరు అటు వేయరు.